త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. టీవీ వచ్చిన కొత్తలో సినిమాకి ఎఫెక్ట్ ఏమో అనుకున్నారు, కానీ టీవీ మాత్రం సినిమాకు సపోర్ట్గా మారింది. అదనపు ఆదాయం వచ్చింది. సినిమాకు మంచి ప్రచార మాధ్యమంగా మారింది. ఓటీటీ వచ్చిన తర్వాత కూడా ఇలాగే మారుతుంది అని అనుకున్నారు అంతా. అదనపు ఇన్కమ్ వస్తుంది, సినిమాలు మరింత భారీగా తీయచ్చు అనుకున్నారు. కానీ హిందీ డబ్బింగ్ ఇన్కమ్ను లాగేసుకున్నట్లే ఓటీటీ ఇన్కమ్ చూపించి హీరోలు తమ రెమ్యూనరేషన్లు పెంచుకుంటూ పోయారు. 10 కోట్లు తీసుకునే హీరోలు ఇప్పుడు 25 నుంచి 35 కోట్లకు చేరారు. నిర్మాత మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లు ఉండిపోయాడు. కానీ రాను రాను ఓటీటీ వికటిస్తోంది, తన విశ్వరూపం చూపిస్తోంది, టాలీవుడ్ను అన్ని రకాలుగా శాసిస్తోంది. గతంలో ఇచ్చినంత రేటు ఇవ్వడం లేదు. కథ కూడా వినకుండా అగ్రిమెంట్లు చేసిన రోజులు పోయాయి. ఇప్పుడు దర్శకుడు తమ టీంకు కూడా కథ చెప్పాలనే డిమాండ్ వినిపిస్తోంది. విడుదల డేట్ను ఓటీటీ సంస్థలు డిసైడ్ చేస్తున్నాయి. అవి చెప్పే వరకు సినిమా పూర్తి చేసి వడ్డీలు కట్టుకుంటూ కూర్చుంటున్నారు నిర్మాతలు. చూస్తుంటే సమీప భవిష్యత్తులో సినిమాలు చూపిస్తే తప్ప రేటు చెప్పమని అనే పరిస్థితి వచ్చేలా ఉందని ఇండస్ట్రీ జనాలు కామెంట్ చేస్తున్నారు. ఓ పెద్ద యంగ్ హీరో, పెద్ద పాన్ ఇండియా సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పుడు కథ చెబితేనే రేటు చెబుతామని అంటున్నారంట ఓటీటీ సంస్థల ప్రతినిధులు. అలాగే ఓ సీనియర్ హీరో పాన్ ఇండియా సినిమాకు 90 కోట్లు అడుగుతూ ఉంటే 40 కోట్లు మించి ఇవ్వమని అంటున్నారంట. ఓ సంస్థ దగ్గర 2-3 సినిమాలు ఆల్మోస్ట్ రెడీగా ఉన్నాయి, అగ్రిమెంట్లు కూడా అయిపోయాయి. కానీ ఓటీటీ సంస్థలు స్లాట్ ఇవ్వకుండా డేట్ చెప్పలేని పరిస్థితి. ఓటీటీ సంస్థల స్లాట్లకు అనుగుణంగా విడుదల తేదీలు వేయాల్సిన పరిస్థితి ఉండడంతో తెలుగు సినిమాల విడుదల తేదీలు వాటి చిత్తానికి అవి మారుతున్నాయి. దసరా లాంటి కీలక తేదీకి ఒక్క పెద్ద సినిమా కూడా లేదు. దసరా డేట్కు వారం ముందుగానే దేవరా వస్తుంది. ఓటీటీ సంస్థలు చిన్న సినిమాలు కొనాలి అంటే బలమైన బ్యాంకింగ్ ఉండాల్సి వస్తుంది. ఓ పెద్ద సంస్థ ఓ మిడ్ రేంజ్ హీరోతో సినిమాలు చేస్తోంది, కానీ అలా సగంలో నిలిపేసి మెల్లగా సాగదీస్తోంది. కారణం మరేం లేదు, త్వరలో సీనియర్ హీరోతో ఓ భారీ సినిమా స్టార్ట్ చేస్తోంది. అది స్టార్ట్ చేశాక ఓ మీడియం సినిమా లింక్ పెట్టి అమ్మేయాలి అన్నదే ప్లాన్. చిన్న మిడ్ రేంజ్ సినిమాలు సరైన బ్యాంకింగ్ లేకుండా ఓటీటీ రైట్స్ అమ్మలేకపోతున్నారు. ఓటీటీ సంస్థల్లో సరైన స్నేహబంధాలు ఉన్నవారికి పని అవుతోంది, లేని వారికి పని అవ్వట్లేదు. ఇలా మొత్తం మీద మెల్లమెల్లగా ఓటీటీ సంస్థల గుప్పిట్లోకి టాలీవుడ్ వెళ్ళిపోతుంది. గిల్లు, ఛాంబర్ ఇవన్నీ ఏదో ఒకటి చేయాలి అని అంతా అనుకుంటున్నారు, కానీ ఎవ్వరూ కలిసి వస్తున్నట్లయితే కనిపించడం లేదు. 8 వారాల వరకు ఓటీటీకి ఇవ్వకూడదు అనే నిబంధనలు తీసుకుని రాలేకపోతున్నారు. సరిపోదా శనివారం లాంటి సినిమాలు కూడా 4 వారాల్లోపు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇంకా పరిస్థితి ఏంటి? మొత్తం మీద ఓటీటీ వరకు చూసుకుంటే టాలీవుడ్ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా అయితే లేదు.